భవానీ పాపకి ఎప్పుడు పిలిచినా పలకదు. భవానీ అన్నా ఎప్పుడు వచ్చారు? ఇన్ని రోజులైందన్నా నీకు చెప్పి పెళ్లి చేసుకోమని. పెళ్ళే చేసుకోవు. అమ్మా మీ పెళ్ళిళ్ళు చేసాకే నాకు చాలా అయిపోయిందమ్మా. నేను ఎప్పుడమ్మా పెళ్లి చేసుకుంటేది? 25 ఏండ్లైంది కదన్నా చెప్పబట్టి పెళ్లి చేసుకో అని. పాత పురాణం అంతా ఎందుకు ఎత్తుతావమ్మా? ఒక గ్లాస్ నీళ్లు తెచ్చి చెమని తినేకిస్తే తినిపోతామ్మా చెల్లెమ్మ. తెస్తానన్నయ్య. పోమ్మా. ఈ పాప ఏంది చెప్పినా వినెళ్ళా. తీసుకోనయ్యా. ఎందుకమ్మా ఇన్ని తెచ్చినావు? పర్లేదు లేండి. మా ఇన్నేమొద్దు, ఒకటి చాలే అమ్మా. అయ్యో తినండి అన్నయ్యా, ఎన్ని రోజుల తర్వాత వచ్చారు మా ఇంటికి. ఏమ్మా మీ ఆయన పిల్లోడు అంత బాగున్నాడా? అందరు బాగున్నారు. మీరు ఎట్లా ఉన్నారు? లేదమ్మా, ఒంటరి వాడిని ఎట్లుంటే నీకేమ్మా? అందుకే అన్నయ్య పెళ్లి చేసుకోమంటే చేసుకోవు. ఉన్నిలేమ్మా, అదంతా ఏమి. అల్లుడు ఎట్లా చదువుకుంటున్నాడు? బాగా చదువుకుంటున్నాడు. నా గురించి ఏం దిగులు లేదు. అవునమ్మా. నా దిగులంతా నీ గురించే. అవునమ్మా. ఓకే అమ్మా, మీరంతా బాగున్నారు కదా? అందరం ఏదో బాగున్నాం. పని ఉంటే వచ్చినాను, పోయేస్తామ్మా. నేను ఏమన్నయ్య అప్పుడే వెళ్తున్నారు? అమ్మా నేను మళ్ళీ వస్తాను, నేను ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాలే. నువ్వేం ఇది చేయొద్దు. పోయేస్తామ్మా. సరే అన్నయ్య. ఒంటరిగా మా అన్నయ్య ఎలా బతుకుతున్నాడో ఏమో.